దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి చూసారండి, ఎంత తేలిక ఆయన కాడి, ఎంత అమృత భాగ్యము ఆయన జీవవాక్యము. అయితే ఇట్టి భాగ్యాన్ని మనం దేవుళ్ళో కలిగి ఉండి ఆయన పొందుకోవాలండి. ఎందుకంటే ఆయనకి వేరే ఉంటే మనం ఏమి పొందుకోలేము. అసలు ఆయన ఎవరో తెలియదనంటే మనం ఏమి పొందుకోలేము అనమాట. అయితే ఆయన శిష్యులు ఏ విధంగా ప్రభువా మేము తండ్రి దగ్గరికి వెళ్ళాలి, మిమ్మల్ని కలిగి ఉండాలి, మిమ్మల్ని సంపాదించుకోవాలంటే నిత్యరాజు పరలోక ప్రార్థన మనకి ఆయన ఎలా నేర్పించాడు. ఈ రోజున కూడా మనం ఆయన ప్రేమించి ఆయన యొద్దకు వస్తే ఆయనతో ఎలా మాట్లాడాలి, ఆయన ఎలా పొందుకోవాలి, మన యొక్క చెడు దరిద్రం ఎలా రాలిపోవాలనేది ఖచ్చితంగా దేవుడు మార్గమే ఉండి ఆయన నిత్య మెట్టులోనికి ఎక్కించడానికి, ఆయన పక్షాన్ని నిలబడి ఆయన కలిగి ఉండటానికి సూపర్ సదవకాశం చూపించి ఆయన యొక్క జీవవాక్యంలోని మెట్టును మనం ఎక్కి ఆయన పొందుకుని పరిశుద్ధాత్మను కలిగి ఉందామండి. ఎందుకంటే ఈ లోక విధానం సంపాదించుకుంటే ఏది మన వెనకాల రాదు. అయితే దేవుని సంపాదించుకుంటే ఆ నిత్యరాజ్య వెనకాల మనం ఉంటాం కాబట్టి ఆ నిత్య మహిమ రాజ్యంలో మనం ఉంటామండి. ఆమె